హలో నమస్తే వెల్కమ్ టు నానీస్ ర్యాండమ్ స్టఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియోలో మనం ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ, అదేంటి అంటే చింత చిగురు చట్నీ. దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేద్దామా? ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసిన తర్వాత 3 మీడియం సైజ్ చిన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కరివేపాకు రెమ్మ వేసి బాగా 1 నిమిషం దాకా ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు మగ్గించుకున్నటువంటి ఈ ఆనియన్స్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ఈ చింత చిగురుని అందులో వేసి కలపకుండా అలాగే మూత పెట్టేసి 3 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. అన్నట్లు ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నారా? అలాగైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇలా 3 నిమిషాల పాటు మగ్గించుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం ద్వారా ఆనియన్స్ అన్నవి మాడకుండా ఉంటాయి. ఈ విధంగా ఇంకోసారి కలుపుకున్నటువంటి ఈ మిశ్రమంలో రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం 2 వేసి మిశ్రమానికంతా కారం పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమంలో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల దాకా వాటర్ వేసి మరో 1/2 నిమిషం పాటు బాగా మగ్గించుకోవాలి. ఇందులో మనం వేయించినటువంటి పల్లీల పొడి వాడతాం కాబట్టి కన్సిస్టెన్సీ అన్నది మనకు తగ్గట్టుగా రావడం కోసం వాటరు వాడుతున్నాము. 1/2 నిమిషం అయ్యాక గ్యాస్ కట్టేసిన తర్వాత ముందుగా చెప్పినట్లుగా వేయించినటువంటి పిడికెడు పల్లీలు వేసి మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత వీటితో పాటు 6 నుంచి 7 రెమ్మల దాకా వెల్లుల్లి రెబ్బలు వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టినటువంటి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 టైమ్స్ బ్లెండ్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో రుచికరమైన సింపుల్ అండ్ ఈజీ వేలో చింత చిగురు చట్నీ రెడీ అయిపోతుంది. ఇది 2-3 రోజుల దాకా నిల్వ ఉంటుంది. అంతే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you. See you soon in another video. Bye bye.